బీరకాయి, రొయ్య పొట్టు కాంబినేషన్‌లో ఎప్పుడైనా కూరను వండారా? వండకపోతే వెంటనే ట్రై చేసేయండి. స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా రొయ్య పొట్టుని తీసుకున్నాను. రొయ్య పొట్టు మంచిగా వాష్ చేయాలండి. చిన్న ఇసుకనేది ఉండిపోతుంది. ఒక 2 సెకన్లు నీళ్ళలో నానపెడితే ఇసుకంతా కిందకొచ్చేస్తుంది. అప్పుడు 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని, ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకున్నాను. 2 బీరకాయలకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది. ఇట్లా వేసి ఉల్లిపాయ పింక్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని, ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఎక్కువ వాటర్‌ని రిలీజ్ చేస్తాయండి. అవి మొత్తం ఇంకిపోయేంత వరకు సిమ్‌లో పెట్టి, మూత పెట్టుకొని, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కూర చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే బాలింతలు కూడా వీటిని తినొచ్చు 3 నెలల తర్వాత. సమృద్ధిగా పాలనేవి పడతాయి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక చిన్న టీ స్పూన్ అంత కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న రొయ్య పొట్టుని కూడా వేసేసుకోవాలి. వేసేసి ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఉప్పు, కారం అనేది ఈ రొయ్యలకు కూడా పడుతుంది. అంటే వేయించి వేసుకోవటం వలన నీసు వాసన అనేది ఉండదు. చక్కగా క్రంచీగా తగులుతూ బావుంటుంది. ఇప్పుడైతే ఇందులోకి చిన్న టీ గ్లాసుడు వాటర్ కూడా పోసుకొని, ఇంకొక్కసారి కలుపుకొని, మంటని సిమ్‌లోనే ఉంచి 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆయిల్ అనేది పైకొచ్చేస్తుంది. కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా కమ్మగా ఉండే బీరకాయ ఎండ్రాయిలు కూడా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి.